అయితే భయం అవుతుంది. ఎవరి ఉప్పా నీళ్ళు పోసి ఉప్పేసి మళ్ళీ ఒకసారి వాటర్ బాగా పోసి. ఎన్ని కిలోలు ఇప్పుడు? 3 అంటుండే అన్నయ్య. 3 కేజీలు అన్నయ్య 3 అంటుండు. మొత్తం 4 కేజీలు, కానీ అక్కడ కేజీ తీసుకున్నాం. మరి అక్కడ ఎవరు వండుతారు? అక్క వండుతుందా? అల్లం అయితే గిత్తతే ఉంది, మరి సరిపోతుందో సరిపోదో మరి. మెంతి పొడి చేయాలి, జీలకర్ర పొడి లేదు, మెంతి పొడి చేయాలి. పట్టుకురాలి మరి, లీస్ట్ పెట్టినా చూసుకో, పట్టుకొనిరా. పోనీ చెవుదేదమ్మో ఎన్న పోయింది, పొద్దులాడుకో పెడతా. ఉప్పేసి కొంచెం ఇక మళ్ళీ కడగని అవసరం లేదు, ఇక కొద్దిగా కడిగి పీస్ పీస్ అయిపోతాయి. కలపాలా? పొయ్యి మీదనే ఉండదా మరి? పొయ్యి మీద అయితేనే ఫుల్లాగా అవుతుంది, పెద్ద గిన్నెలో పెడితే. పాత చింతపండు ఉంటే బాగుండు, అంత పెద్దదే ఉంది. దేనికి? పచ్చిమిర్చి, టమాటాలు, ఇక బెండకాయలు అవి ఇవి పట్టుకరా, కూరగాయలు 2 రోజులకి. మళ్ళీ తర్వాత సరుపు ఉంది, పంపులు వస్తాయి, పట్టాల మళ్ళీ నీళ్ళు. ఒకటి వేరేది ఏమన్నా తెస్తే బాగుండు కదా, అందులో ఎత్తే బాగుండు. ఇక చాలే, ఇక వీళ్ళు కడిగి ఉన్నారు మరి వీళ్ళు. ఈ చెట్టుకి ఉన్నాయి, అక్కడ చెట్టుకి కూడా, డబల్ మల్లె చెట్టుకి కూడా ఉన్నాయి పూలు, అవి కూడా తెంపండి, వెళ్తాయి. వాళ్ళకి ఆడ ఇబ్బంది అవుతుందని అగో ఆ రాళ్ళు అటు జరిపింది, ఉయ్యాలు ఊగే కాడ జరిపి ఆడ దొవ్వింది. చిన్నగా మంచిగా తెంపండి. ఓ ఇది ఎట్లా తెంపుతుంది పూలు, గిట్లా తెంపుతాను ఏందమ్మా? అగో అక్క చూడు ఎట్లా తెంపుతుందో. కింద పడ్డది మొగ్గ, తీయి అమ్మా. ఇక దాని చెవుది ఇది పెట్టు, ఊడింది. వీళ్ళిద్దరు ఇటు, వాళ్ళిద్దరు అట, మంచిగా ఉన్నారు. చిన్నోళ్ళు ఒకవైపు, పెద్దోళ్ళు ఒకవైపు. అయిపోయింది అత్తమ్మ, పట్టుకొని రా. ఈ బాక్స్లో అయితే పెట్టుకొని తీసుకొని వచ్చిర్రు. పాల ప్యాకెట్ పట్టుకురావాలా? ఏది ఉన్నాయా మరి చెప్తలేరు? ఏమేమి తెచ్చిరో చూపెడదు రండి. ఇంకా బట్టలు, ఇంకా మామిడికాయలు బయటికి పట్టుకొని రాపో. మీరు తెచ్చిన లగేజీ అటు పెట్టిన ఆ రూమ్లో. ఇంకా బయటికి రా, ఈడబెట్టి తీయమ్మ రిచ్చు. ఏంటి బయటిది పాలు 1/2 లీటరు వేడి పెట్టినేనా? పెట్టలే చేయాలైతే మరి, ఇరుగుతాయి. సిమ్లో పెట్టి తగ్గించి పెట్టాలి. ఒక గిన్నె తేపోరాదండి అమ్మ, గిన్నెనే. వెరీ గుడ్. నువ్వు గిన్నె బాక్స్ పట్టుకురాపో, ఆడ బోర్లు ఇచ్చిన. ఇది కారం, ఏయ్ కింద పెట్టి. రసాలేనా? బయటికిది ఒక 2 కాయలు. గిన్నె పట్టుకురావే, బాక్స్ గిన్నె. ఇగో ఈ పూలు, పండ్లు పండాలి కదా. ఇగో ఆ గిన్నె కాదు, పూలు వేయడానికి. అంతేనా? ఓకే డన్.
చింతపండు నానబెట్టాలి ఇక. ఇగో కారం అత్తమ్మ దారం ఎక్కడ ఉంది? దారమా కనకంబరాలు వెళ్తే చూస్తావా? నేను అది ఎంపినా కానీ మరి దారం అమ్మమ్మకే తెలియాలి. బాబు సోపు పాలు సిమ్లో పెట్టి వెయిట్ చేయాలి. మన కూలు ఉన్నాయి నార్మల్గా ఉన్నాయి కానీ దానికి అల్లము సరిపోదు అత్తమ్మ. ఎల్లిపాయలు ఉన్నాయి మరి అల్లం లేదు కదా. ఈ కవర్లో ఎలా పెట్టాలి? ఇక ఇక్కడ పెట్టేసాయి. ఇక ఎక్కడ ఏమున్నాయా చీమలు పట్టేది అయితే ఏం లేవు కదా. చీమలు పట్టేటి మామిడికాయలే. మామిడికాయలు అయితే అక్కడ పక్క పెట్టేసాయి, నేను చూసుకుంటాయి. పచ్చి కొంచెం పండు సరే ఆడ పెట్టేసాయి. ఇగో మా బట్టలు ఇక్కడ పెడుతుంది. ఇవన్నీ ఇవి అన్నం ఉన్నా అన్నం కూర ఉన్నాయి. తింటూ ఆకలి అవుతుంది తిందురు. ఒక్కటే ఒక పూట తిన్నా. ఒక్కడ కాల్చేలు మొఖం కడుక్కో అమ్మా. టిఫిన్ ఏమైనా చేసిరా? ఇప్పుడు ఎక్కువ పోయకు నీళ్ళు, తర్వాత పోయొచ్చు. అన్న జాగ్రత్త, ఏమున్నా బయట పెట్టేయాలి. చీమలతో వచ్చింది చికాకు. పొద్దున అప్పలకు మొత్తం పట్టుడే. అమ్మమ్మ చేసింది మొన్న ఎప్పుడో. తగ్గించి పెట్టు. తగ్గి అన్నం పెడుతున్నావా? అన్నం పెడతానవా? అక్కకు అన్నం పెడతా తినాలి. నీకు కూడా పెట్టేనా అన్నమయ్య? తినండి. బాగుంది. చింతపండు లేదురా, పెడతా. ఇగో ఇందులోకి ఉల్లిగడ్డ చార్లకి పాత చింతపండు లేదు కదా, అందుకని కొద్దిగా పులుపు ఉంది. అది కొంచెం ఇది కొంచెం నానబెట్టినట్టయితే పులుపు ఉండకపోదు. ఇప్పుడు చేపల పులుసులోకి అయితే అది కొద్దిగా ఇది కొద్దిగా పెట్టాలి. వాటర్ అయిపోయినాయి అమ్మెల్లా. ఇందులో పోతే మస్తు ఫ్రిడ్జ్లో వాటర్ లెక్కనే ఉంటాను మంచిగా. మస్తు ఉంటాను ఇందులో అయితే వాటర్. బాడీలో గిట్టపోయారట. ఆయన వీళ్ళు ఆగరు కావచ్చు. దాచుకున్నారు. నేను అడిగినప్పుడు ఏం చేస్తావు నువ్వు? అప్పలు అయితే కొనుక్కొచ్చుకోవచ్చు బిడ్డ. ఏం లేవు కదా మళ్ళీ ఎందుకు దుకాణం కొనుడు? ఇచ్చు నీకు వద్దా అమ్మది? రైట్. మరి నేను ఎందుకు ఆరు పోసిన? అప్పలు వేసుకుంటావా? వేసుకుంటామ్మా. సిమ్లో పెట్టు. ఇంకా కావాలా? ఎంత గోల్తే అంత తొందరగా తగ్గుతాయి. అమ్మ నీకు కూడా వద్దుగా? ఏమొద్దులే. ఈ డాడీను అమ్మ నువ్వు తీసుకో. ఇక తీసుకుంటామ్మా. అమ్ములైతే జీలకర్ర మెంతులైతే దంచుతుంది అనమాట. దంచనీలే. చేపల కూర అయినట్టే మరి. బాగానే ఉంటుంది. అది దంగ ఇయ్యాల 3 రోజులు అవుతుంది. ఇక మామయ్యలు వస్తారకే కూర కూడా కాలేదనుకో ఇక అందరికి అసలు పచ్చిమిర్చి చేస్తా. ఈలోపు ఇగో ఇది జీలకర్రను 2 దంచాల. ఇగో రోలుకేసి రాకాల. రాకుతే అది మెత్తగా అవుతుంది. ఇప్పుడు అది అల్లం ఏం పట్టియలే కదా ఇంకా చేపలకి.
పట్టియలే తర్వాత చేద్దాం అది ఇక అవి కూడా వేయాలి కదా ఈ తర్వాతనే ఇప్పుడు పట్టించేటి అవి పట్టియాలి పట్టి కారం ఆహా ఈ తర్వాతనే కదా లాస్ట్కి సరే పాత చింతపండు నానబెట్టాలి. ఉమ్. దంచు ఇక